చిన్న గ్రామం. తమిళనాడులోని రమేశ్వరం అనే చిన్న దీవి గ్రామం. అక్కడ ఒక చిన్న బాలుడు పుట్టాడు. అతని పేరు అబ్దుల్ కలాం. ఆ బాలుడి కుటుంబం చాలా పేదది. తండ్రి చిన్న పడవతో జీవనం సాగించేవాడు. ఇంట్లో డబ్బు లేదు, కానీ ఒక పెద్ద కల ఉంది. ఆ బాలుడు ఒకరోజు ఆకాశాన్ని చూస్తూ అనుకున్నాడు, ఒకరోజు నేను కూడా ఆకాశంలో ఎగిరే యంత్రాలను తయారు చేస్తాను. కష్టమైన బాల్యం, చిన్న వయసులోనే అతని కుటుంబానికి సహాయం చేయాల్సి వచ్చింది. ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు పేపర్లు అమ్మేవాడు. సూర్యుడు ఉదయించకముందే లేచి పత్రికల కట్ట తీసుకుని వీధుల్లో తిరిగేవాడు. అయినా కూడా చదువు ఆపలేదు. పాఠశాలలో అతను చాలా శ్రద్ధగా చదివేవాడు. ఒకరోజు అతని గురువు చెప్పిన మాట అతని జీవితాన్ని మార్చింది. నీ కలలను చిన్నగా అనుకోకు, పెద్ద కలలు. పాఠశాల పూర్తయ్యాక కలాం ఫిజిక్స్ చదవడానికి సెయింట్ జోసెఫ్స్ కాలేజ్, తిరుచిరాపల్లిలో చేరాడు. కానీ అతని అసలు కల విమానాలు తయారు చేయడం. అందుకే తర్వాత అతను మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. అక్కడ చదువు చాలా కష్టంగా ఉండేది, కానీ కలాం ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. సీన్ 4. విఫలం. చదువు పూర్తయ్యాక అతను పైలట్ కావాలని ప్రయత్నించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్ష రాశాడు, కానీ కేవలం ఒక ర్యాంక్ తేడాతో అతని ఎంపిక కాలేదు. ఆ రోజు అతను చాలా నిరాశపడ్డాడు. కానీ అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. విఫలం నా ప్రయాణం ఆపలదు. శాస్త్రవేత్తగా ప్రారంభం. అతను శాస్త్రవేత్తగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో పని ప్రారంభించాడు. తర్వాత అతను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేరాడు. అక్కడ అతను భారతదేశం యొక్క మొదటి రాకెట్ ప్రాజెక్ట్పై పనిచేశాడు. దేశమంతా ఆశతో మిషన్లోకి పంపిన రాకెట్ SLV-3 విజయవంతంగా ప్రయోగమైంది. ఆ రోజు దేశం మొత్తం గర్వపడింది. అప్పట్నుంచి కలాం పేరు దేశమంతా వినిపించింది. ప్రజలు అతన్ని ప్రేమగా పిలిచారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 2002లో ఒక అద్భుతం జరిగింది. పేపర్లు అమ్మిన ఆ బాలుడు భారతదేశం యొక్క రాష్ట్రపతి అయ్యాడు. దేశం మొత్తం అతన్ని ప్రేమగా పిలిచింది పీపుల్స్ ప్రెసిడెంట్. అబ్దుల్ కలాం ఎప్పుడూ యువతతో మాట్లాడడం ఇష్టపడేవారు. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. ఎండింగ్ మోరల్. పేదరికం ఉన్నా, విఫలం వచ్చినా, ప్రపంచం నవ్వినా మీ కలలను ఎప్పుడూ వదలకండి. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాలుడు కూడా భారతదేశం రాష్ట్రపతి కావచ్చు.